హాయ్ ఫ్రెండ్స్, మన విజయవాడ యలంకుదుర్లో అయితే ఒక కస్టమర్ ఫోన్ చేశారు గ్రీజర్ పని చేయట్లేదని. మనమైతే గ్రీజర్ కంప్లైంట్ ఏంటో చూసి షాప్ కి అయితే తీసుకొచ్చేసాము. దీంట్లో థర్మాస్టాట్స్ 2 ఉంటాయి, అయిపోయినాయి. కస్టమర్ చెప్పిన విషయం ఏంటంటే అంతకు ముందు ఇలాగే గ్రీజర్ పని చేయకపోతే ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి రిపేర్ చేశాడు. 2 రోజులు పనిచేసింది, మళ్ళీ ఇలాగే రిపేర్ వచ్చింది. ఇలా 2-3 సార్లు వచ్చి రిపేర్ చేశాడు, అయినా కూడా రిపేర్ అవ్వలేదు. ఈసారి మీకు చెప్పడం అయితే జరిగిందండి అని చెప్పారు కస్టమర్. విషయం ఏంటంటే థర్మాస్టాట్ పోయిందండి. దీనివల్ల పక్కన ఇంకోటి ఉంటుంది, అది కూడా పోయిందండి. నేనైతే తర్వాత రోజు 1 టౌన్ వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాను. పొద్దున్నే మన వానమామ అయితే ఎంట్రీ ఇచ్చేసాడు. నేను ఆగుతానా రెయిన్ కోట్ వేసుకుని అయితే బయలుదేరిపోయాను. కస్టమర్ కి సాయంత్రం లోపు గ్రేజర్ అప్పచెప్పాలి కదా, మరి అలా బెన్ సర్కిల్ దాటాను లేదు, వానమామ అయితే మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంకా రెయిన్ కోట్ అయితే లోపల పెట్టేసి మన విజయవాడ వాతావరణాన్ని ఆహ్లాదిస్తూ వెళ్ళాను. ఇంకా 1 టౌన్ అయితే వచ్చేసాను. నాకు కావాల్సిన మెటీరియల్స్ అంతా తీసేసుకున్నాను. అసలు ఈ 2 థర్మాస్టాట్స్ ఎందుకు పోయినాయి, అసలు కారణం ఏమిటి, ఆ ఎలక్ట్రీషియన్ వచ్చి ఏం చేశాడు, అసలు ఆ థర్మాస్టాట్స్ పోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇంకా గ్రీజర్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పార్ట్ 2 మరో వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.